వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్లో భాగంగా మన 90 డేస్ ప్లాన్ అండి. ఇది మనకి డే 14కి సంబంధించి ఏ క్వశ్చన్ చదవాలనేది ఒకసారి చూద్దామండి. ఇది మనకు అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి తెలుగు అండి. తెలుగులో మనకి 2 లెసన్స్ కంప్లీట్ అయినాయి. థర్డ్ లెసన్ అండి శతకమాధుర్యం. శతకమాధుర్యంలో మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 1, 2, 3 క్వశ్చన్స్ అంటే ఇక్కడ రాయలేదండి. మామూలుగా మనం అప్లోడ్ చేసేటప్పుడు క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాం, ఆన్సర్స్. ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్ మనకి అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అలాగే మనకి తర్వాత పద్యాలు, దానికి సంబంధించి గ్రామర్ పార్ట్ ఇంకొక రోజు ఇచ్చుకుందామండి, కంప్లీట్ అయిపోతుంది. అంటే మనకి తెలుగులో 12 లెసన్స్ ఉన్నాయి కాబట్టి మనం వరుసగా 3వ లెసన్ అండి ఇది. అలాగే తర్వాత సోషల్ అండి. సోషల్లో అగ్రికల్చర్ అండి. మనకి దీనికి 29 ఏబీలు ఉంటాయి కదండి. అంటే 29 ఏలో వాటర్ రిసోర్సెస్ కంప్లీట్ అయిందండి మనకి. ఇక్కడ 29 బీలో అగ్రికల్చర్ చూద్దామండి. ఇది మనకి సజెస్ట్ ద ఇనిషియేటివ్స్ టు టేకెన్ బై ద గవర్నమెంట్ టు ఎన్షూర్ ద ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండి. అలాగే డిస్క్రైబ్ ద జాగ్రఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ రైస్ అండి. ఇది మనకి 29 ఏలో వాటర్ రిసోర్సెస్ సంబంధించి క్వశ్చన్ వస్తుంది. 29 బీలో అగ్రికల్చర్కి సంబంధించిన క్వశ్చన్ వస్తుందండి. మనం ఇంపార్టెంటే చదువుతున్నాం కాబట్టి మనకి దాంట్లో మనం 4 క్వశ్చన్లు నేర్చుకున్నామండి వాటర్ రిసోర్సెస్లో. దీంట్లో ఒక 3 క్వశ్చన్లు నేర్చుకుంటే మనకి ఒకవేళ అక్కడ 29 ఏలో తగలపోయినా 29 బీలో తగులుతుంది అనే ఉద్దేశంతో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ మనం తీసుకుని చదువుతున్నామండి. ఇది సోషల్కి సంబంధించి. దీనికి సంబంధించి మనకి అగ్రికల్చర్కి సంబంధించి ఒక 3 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ అండి, ఇంకో క్వశ్చన్ ఉంది. అలాగే మనం టెక్స్ట్ బుక్ రీడింగు ప్లస్ ఆ క్వశ్చన్ ఇద్దామండి నెక్స్ట్ ఇంకొక డేలో. అలాగే ఫిజికల్ సైన్స్ అండి. ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఎలక్ట్రిసిటీలో మనకి 15, దీని కూడా అంతే అండి. 15 మనకి 15 ఏలో హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్, దానికి సంబంధించి క్వశ్చన్స్ మనకు కంప్లీట్ అయినాయి, ఎస్ఎస్ అన్ని. ఇక్కడ మనకి 59 బీలో ఎలక్ట్రిసిటీకి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయండి. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డెడ్యూస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫర్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అండి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి డిస్క్రైబ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫర్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఈజీ అనే ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇక్కడేమో ప్యారలల్, ఇక్కడేమో సిరీస్ అండి. దీని ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇది 15 బీ అండి. 15 బీలో మనకి 15 ఏలో అదేమో హ్యూమన్ ఐ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివాం. అలాగే 15 బీలో మనకి ఈ మూడు క్వశ్చన్స్ అని ఉంటున్నాయి ఎలక్ట్రిసిటీకి సంబంధించి. మనం 15 బీలో ఈ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. ఇది మనకి డే 14కి సంబంధించిన షెడ్యూల్ అండి. అంటే మీ 10th క్లాస్కి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ గ్రూపుల్లో కానీ, అలాగే మీకు తెలిసిన 10th క్లాస్కి సంబంధించిన స్టూడెంట్స్ కానీ దీన్ని షేర్ చేసి అంటే అందరికీ తెలిసే విధంగా చదివితే అందరికీ ఉపయోగపడుతుందండి. అంటే అనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దీని గురించి మళ్ళీ దానికి సంబంధించి మన ఆన్సర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నామండి. అదే రోజు మనం దీనికి సంబంధించిన ఆన్సర్స్ మళ్ళీ కొంతమందికి దగ్గర ఉండకపోవచ్చు, కొంతమంది దగ్గర ఉంటాయి, లేకపోతే అవి చదువుకున్నా పర్లేదండి అనే ఉద్దేశంతో మనం ఆన్సర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.